నేను అంటే మీరు చూసిన బస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన ఛానల్ వచ్చేసరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం చాలా వీడియోస్ చేశాను. సో వీడియోస్ లో వచ్చేసరికి మన అప్లికేషన్ ఫామ్ ఎలా ఇవ్వాలి, అదే విధంగా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, అదే విధంగా దానికి సంబంధించిన రూల్స్ అన్ని ఏంటి అన్ని కూడా చాలా వీడియోస్ ఇంక్లూడ్ చేశాను. సో వీడియోస్ కి పేజ్ కూడా మీకు డిజైన్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తారు. సో అదే విధంగా మీకు ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి అయితే జరుగుతున్న క్యాబినెట్ మీటింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ మినిస్టర్ సంబంధించి దానికైతే మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఏ అప్డేట్ వచ్చిందో చూసుకున్నట్లయితే ఈ ఆర్బీఎల్‌కి ఇచ్చే పెన్షన్ అనేది మనకి కొన్ని అప్డేట్ రిలీజ్ చేసిన వెబ్‌సైట్‌లో. మీకు ఏ కాస్ట్ వాళ్ళకి ఆర్బీఎల్ పెన్షన్ రూపంలో వస్తుందో చూసినట్లయితే మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా ఓబీసీ అంటే బీసీ వాళ్ళకైతే బీసీ వాళ్ళకి ఇంకా మైనారిటీ వాళ్ళకైతే ఈ ఆర్బీఎల్‌కి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా శుభవార్త ఇది. అదే విధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా ఎలా నింపాలి, ఏంటి ప్రొసీజర్ అని కూడా చెప్పి నేనైతే వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇంకా అదే చూసినట్లయితే దీనికి అప్లై చేసుకునే లింక్ అయితే మాత్రం మీ వెబ్‌సైట్‌లో అయితే చూపించట్లేదు. ప్రెజెంట్ అయితే మాత్రం మనకి వెబ్‌సైట్‌లోని అంటే ఎలా అప్లై చేసుకోవడానికి కాకుండా ఒక వెబ్‌సైట్ అయితే అంటే లింక్ అయితే లేదు ప్రస్తుతానికి. సో ఇప్పుడేంటంటే ఆ లింక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేయాలి. సో లింక్ వచ్చినట్లయితే వెంటనే అయితే వీడియో చేసి మీకు పెడతాను ఫ్రెండ్స్. సో ఆ వీడియో చూసి మీరైతే ఇంటర్ అడ్రస్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా రూ. 15,000 పెన్షన్ సంబంధించి కూడా మనకైతే మంచి మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ రూ. 15,000 పెన్షన్ సంబంధించి గవర్నమెంట్ అయితే పనులైతే స్టార్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ రూ. 15,000 పెన్షన్ అంటే గతంలోనే ఎవరికైతే రూ. 5,000 అయితే వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ రూ. 15,000 పెన్షన్ అయితే మార్చారు. సో మనకు తెలుసు 5,000 పెన్షన్ ఎవరికి వచ్చిందంటే అంటే వచ్చినప్పుడు తెలుస్తది. వాళ్ళకైతే మాత్రం ఎవరెవరైతే పారాలిసిస్ వల్ల బాధపడుతున్నారంటే మంచం నుంచి లెగలేరు. అదే విధంగా ఎవరెవరికైతే మాత్రం వైకల్యం 80% కన్నా ఎక్కువ ఉందో, అలాగే 80 సంవత్సరాలు అంటే 80% కన్నా ఎక్కువ మీకు అంగవైకల్యం ఉన్నట్లయితే మీకైతే పెన్షన్ అయితే ఛాన్స్ అయితే ఉంటాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ పెన్షన్‌కి సంబంధించి మెడికల్ క్యాంప్స్ చేయబోతున్నారు. మెడికల్ బోర్డ్ వాళ్ళు అయితే మనకి మెడికల్ క్యాంపులు అయితే పెట్టబోతున్నారు. ఈ మెడికల్ క్యాంప్‌లో ఏం జరుగుతుందంటే మీకైతే ఇవి ఏదైతే రూ. 13,000 పెన్షన్‌కి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్స్ అయితే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఈ పలానా సదరం సర్టిఫికేట్ కానివ్వండి, దీంతో పాటు కొన్ని మెడికల్ సర్టిఫికేట్‌లు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. ఆల్రెడీ మనకైతే కర్నూలు జిల్లాలో అయితే మాత్రం దీనికి సంబంధించి మెడికల్ బోర్డ్‌కి అయితే మెడికల్ సర్టిఫికేట్‌లు అయితే ఇవ్వబోతున్నారు. సో, అదే విధంగా మన డిస్ట్రిక్ట్‌లో విశాఖపట్నం కానివ్వండి, లేకపోతే అది ఇతర డిస్ట్రిక్ట్‌లో కూడా మీకు గాని ఒకవేళ మెడికల్ సర్టిఫికేట్ గాని ఇస్తున్నట్లయితే మీకైతే వీడియో తీసి పెడతాను. ప్రస్తుతం అయితే నేను కర్నూలులో జరుగుతుంది. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రం మనకైతే రూ. 15,000 పెన్షన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే పెన్షనర్లు ఉన్నారో, ఎవరెవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఒకవేళ పెన్షన్ గాని కావాలి అనుకున్నట్లయితే పెన్షన్ రావాల్సుంటది. వాళ్ళైతే ఖచ్చితంగా సదరన్ స్లాట్స్ పెట్టి వెళ్ళాలి. సదరన్ స్లాట్స్‌కి సదరన్ సర్టిఫికేట్ పొందుకోవాలి. అదే విధంగా రూ. 15,000 పెన్షన్ అనేది అంటే వీల్ చైర్‌లో ఎవరు కూర్చుంటారో, అదే విధంగా ఈ వీల్ చైర్స్‌తో పాటు ఎవరెవరైతే పారాలిసిస్ అంటే దీర్ఘకాలంగా చెయ్యి గాని, కాలు గాని పోగొట్టుకుంటారో, అదే విధంగా వాళ్ళకి అంటే ఎవరెవరైతే పారాలిసిస్ ఉంటారో అంటే బెడ్‌కి మాత్రమే పెన్షన్ అవుతారంటే మంచం దిగి ఎవరైతే మంచానికి మాత్రం పరిమితం వాళ్ళకి కూడా ఈ పెన్షన్ అయితే వస్తుంది. సో ఇదే విధంగా మనం గాని చూసుకున్నట్టయితే ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీకు పెన్షన్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మెడికల్ సర్టిఫికేట్‌ని మీరు పెన్షన్ అప్లై చేసినప్పుడు ఈ రూ. 15,000 పెన్షన్ రావాలనుకున్నట్లయితే ఏ డాక్యుమెంట్స్ కావాలనుకున్నట్లయితే మీకైతే మాత్రం ఈ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. సర్టిఫికేట్‌తో పాటు మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్ అయితే అవసరం అవుతుంది అడుగుతుంది ఫ్రెండ్స్. సో మీ దగ్గరలో ఉన్న మీ మెడికల్ బోర్డ్‌కి సంబంధించి హాస్పిటల్‌కి అయితే వెళ్ళండి. ఏ జిల్లా వాళ్ళైనా సరే మీ దగ్గరలో ఉన్న అంటే ఇలా మెడికల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా అని చెప్పి మీరు వెళ్లి హాస్పిటల్ వాళ్ళైతే అడిగినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళైతే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. సో మీ యొక్క వైకల్యాన్ని బట్టి అంటే మీరు బెడ్‌కి సంబంధించి బెడ్‌కి మట్టుకు పరిమితమయ్యే వాళ్ళా? లేకపోతే వీల్‌చైర్‌కి సంబంధించిన వాళ్ళా? అని చెప్పేసి వాళ్ళైతే మాత్రం మీకు కంప్లీట్‌గా అయితే ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్‌తో పాటు ఆ సర్టిఫికేట్ గాని ఉన్నట్లయితే మీకు ఎప్పుడైతే వెబ్‌సైట్‌లో ఈ రూ. 15,000 పెన్షన్‌కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అయితే వస్తుందో అప్పుడు మీరు వెంటనే ఈ మెడికల్ సర్టిఫికేట్‌ని ఈ రేషన్ కార్డ్‌తోని అదేవిధంగా మీ ఆధార్ కార్డ్‌తో అప్లై చేసుకుంటే మీ పెన్షన్ అయితే అప్రూవ్ అయిపోతుంది. కాకపోతే ఏం జరుగుతుంది ఈ పెన్షన్ స్లిప్‌లు చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉండదు. సో సర్టిఫికేట్ కూడా ఇప్పటి నుంచే రెడీ చేసుకున్నట్లయితే మీకైతే అవుతుంది. అదే విధంగా రేషన్ కార్డ్ ఎప్పుడొస్తుందో కూడా మీకు వీడియోలో చెప్పాను. అవన్నీ కూడా చెక్ చేయండి. అది ఇంకా చివరిలో వచ్చేసరికి ఇంకా ఈ 50,000 పెన్షన్ సంబంధించి కూడా క్లియర్‌గా కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అవన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చెక్ అయితే